సార్ ఎప్పటికీ కూడా పద్మస్తుంటే ఇది కట్టాక సక్సెస్ అయిందని చెప్పి ధైర్యం చేసి ఓన్ గా వెళ్ళారు. ఇంకా పార్ట్నర్స్ పెట్టుకోకుండా ఓన్ గా వెళ్ళిపోయారు. ఓన్ గా వెళ్ళేసరికి మొత్తం ఇంకా ఉన్న అమౌంట్ మొత్తం దాని మీదనే పెట్టేసేది. ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాడు. గవర్నమెంట్ చేంజ్ అవ్వడము, రన్ అవ్వడము, మొత్తం అప్ అండ్ డౌన్ అయిపోయింది. మీరు మాట్లాడిన వీడియో చూశాను, టీవీలో వస్తున్నాం సార్. ముందు లెటర్ రాసింది ఎవరన్నానే తమ్ముడు బాగానే ఉన్నాడు. యాక్చువల్లీ ఈ మధ్య ట్రాన్సాక్షన్స్ అన్ని సీఎం గారికి రేవంత్ రెడ్డి ఇట్లాంటి పనులు హైదరాబాద్ వచ్చింది కదా చిన్న అలాంటి చిన్న బిల్డర్స్ కూడా కొంచెం మీరు చేసింది కరెక్టే ఉందండి, కానీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది. అలాంటి చిన్న బిల్డర్స్ ఎంత ఎఫెక్ట్ పడుతుందో చూస్తున్నారా? అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇట్లా చెప్పు నా చావు కూడా వీళ్ళు ఒక కారణము అని రాశారు. రాశారు కాంగ్రెస్ రాకపోతే పొజిషన్ వేరే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి స్టార్ట్ చేసే వరకు ఎక్కడ అసలు ల్యాండ్స్ సేల్ కొనడానికి కూడా కష్టపడుతుంది. ఇది అయిపోయాక నెక్స్ట్ 2000 ఎస్ఎఫ్టీ సింగిల్ స్టార్ట్ అయ్యేది. అన్నయ్య వాళ్ళందరూ పార్ట్నర్స్, అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కలిసి. కానీ ఇది కంప్లీట్ చేయండి, అదేలా వెళ్తాను ముందుకి, మా కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉన్నారు పెట్టడానికి. కానీ ఇక్కడే స్టక్ అయిపోతున్నాడు కదా. ఇంకా అది స్టార్ట్ చేస్తే కూడా అక్కడ కూడా సేల్స్ అవ్వాలని తెలిసిపోతుంది. చాలా చెప్పుకోలేదు. ఆత్మహత్య పరిష్కారం కాదు చెప్పాల్సింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర తీసుకొచ్చి పెట్టి ఈ టైంకి నేను ఇచ్చింది ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలి. హ్యాండ్ ఓవర్ చేయకపోతే అకార్డింగ్ టు ద అగ్రిమెంట్ నెక్స్ట్ మంత్ నుంచి రెంట్ కూడా పే చేస్తా అన్నట్టు. ఊరికే కదా పేపర్లో చూస్తే 3 హ్యాండ్ ఓవర్ చేయాలి. రాసుకున్నాడు వాడు. అంత నమ్మకంగా ఇచ్చారు. ఇది అలాగే చేశారు. టైంకి హ్యాండ్ ఓవర్ చేశారు కాబట్టి 10 3 అమ్మాయి 7 అమ్మాయి అది అమ్మకపోవడం వల్ల ఫైనాన్షియల్ లోన్ ఇప్పిస్తాను. లోన్ సాక్ష్యం కాలేదు ల్యాండ్ కొనుక్కోవాలన్నా మళ్ళీ కావాలి కదా. ఏదైనా ఫ్లోర్స్ లోనే ఉంది. ఇక్కడ పెట్టాలన్నా ఒక 50 లక్షలు ఏంది ల్యాండ్ వస్తుంది కష్టమని కూడా కొనాలంటే అడ్వాన్స్ పెట్టడానికి మొత్తం కొట్టాలండి. అసలు నిల్ చేసేసాడు మమ్మల్ని అన్ని తీసుకెళ్ళి దాని మీద. కాకపోతే లాస్ట్ ఏమంటే 2007 లో ముగ్గురు రెడీ ఉన్నారంట. ఒక్క ఫ్లోర్ ఉంది, ఉంటే చెప్తూ అన్నట్టు. మరి స్టార్ట్ ఎప్పుడు చేస్తున్నా అంటే ల్యాండ్ ఫస్ట్ మనం అంటే వాళ్ళు అడగలేం కదా. మనం ఓన్ లో డబ్బులు పెట్టుకొని ఒక 20-30 లక్షలైనా మనం ల్యాండ్ అడ్వాన్స్ కట్టి తర్వాత అడగాలి కానీ దానికి కూడా చాలా కష్టపడుతుంది. మార్కెట్ లో ఎవరు ముందుకు రావట్లేదు. ముందులాగా హైదరాబాద్ కూడా హైదరాబాద్ ప్రాపర్ వాళ్ళంతా సమయ 4 రోజులు వాడికి అసలు ఫస్ట్ వస్తుంది. ఇది కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసే టైం వస్తుంది. చాలా అసలు వేనంటే ఒక నమ్మకం. అసలు అందరికి అల్వాలైనా కొంపలైనా చిన్న బిల్డర్ అయినా మీరు ఎవరినన్నాడు వేనంటే నమ్మకం. అసలు ఏంటంటే మనీ ఇచ్చేయడం అంటే ఈ టైంకి ఇస్తాను అంటే ఇచ్చేస్తాడు. 50% తెచ్చి మరి చేతిలో పెట్టేవాళ్ళు. 18 lakhs పే చేసి పనిచేసింది. చనిపోయి కూడా 18 lakhs పే చేశాడు. అన్ని ఇచ్చేసి ఎక్కడ పే చేసి అమౌంట్ రాశాడు.
ఎవరికి నేను ఎంత పే చేశాను ఉన్న ప్రాజెక్ట్ లో కూడా ఎంత కావాలి అది అది అని. ఎవరు పెట్టారు ఎవరు ఇవ్వలేదు వీళ్ళు ప్రతి ఒక్క అంటే ఆఫ్టర్ మై నిజాయితీ రాసింది సార్ ముందు కూడా నిజాయితీ రాసింది అది కూడా రాసింది సార్. ఎవరిని మోసం చేయాలనుకునే మనిషి కాదు. ఒకరిని ఒక మాట ఒక రకం కాదు. ఏం చేసిండే ఇంకా ఇద్దరు బిడ్డలు ఇద్దరు పాపలు వాళ్ళిద్దరు మాకు అన్యాయం చేసింది. బయట వాళ్ళకి మా పాప చూస్తే ఎక్కువ కాదు. 5 years నాన్న పాప రాత్రి 10 నుంచి పాప దారుణంగా ఉంది కదా. ఏదో చేస్తాం అందులో కలుగుతా అనుకున్నాడే కానీ మంచి వ్యక్తి అందరూ ఎవరిని అడిగిన దాంట్లో లాభం కాదు. ఒక మాట తిట్టడానికి లేదు. ఎవరు ఏం చేయాలి అర్థమవుతుంది. ఏమో మంచి ధర లేకున్నా పాప పేరే ఆద్య. నిజాయితీగా ఇస్తాము. ఈ ఒక ప్రాజెక్ట్ నిజాయితీ ఇస్తే మళ్ళీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతాయి. సంతోషంగా ఫ్యామిలీ ఎందుకు ఇలా చేసుకున్నాడు అనేది ప్రతిదీ చెప్పేవాడు.